అసలు ఎంత సిల్లీగా కాదు, ఎంత తెలివిగా డైవర్ట్ చేస్తారంటే, మన ఇంటి దగ్గర ఒక గుంట ఉంది, దాంట్లోకి వచ్చి నీళ్లు నిండినాయి అంటే ఆ గుంట మనదనుకోండి, మనది తప్పు. లేదు అది ఒక ప్రభుత్వ స్థలం అనుకోండి, ఎవరికి తప్పు? ప్రభుత్వానికి అవుతుంది. గుంటలో నీళ్లు పడకుండా, నీళ్లు నిలవకుండా లెవలింగ్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. అయినా నిలబడుతున్నాయి అంటే ఆ ప్రాంతం ఉపయోగకరమైనటువంటిది కాదు, లోతట్టు ప్రాంతం అన్నటువంటిది. ఇదే కదా సహజంగా మనం అనుకునేది. మన ప్రైవేట్ ప్రాపర్టీలో నీళ్లు నిలబడితే అది మన తప్పు అవుతుంది, ప్రభుత్వ స్థలంలో నీళ్లు నిలబడితే ప్రభుత్వం తప్పు అవుతుంది. నీళ్లు అవతలకి పంపిద్దామనుకున్న పోలేదంటే అది లోతట్టు ప్రాంతం అవుతుంది. ఇది కామన్ సెన్స్. కానీ అమరావతి ప్రాంతంలోనంట ఇప్పుడు నీళ్లు తీసేస్తున్నారట. ఇది ఒక వార్త ముందు చదివితే, రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయ టవర్లు, హైకోర్టు నిర్మాణాల పునాదుల్లో నిల్వ ఉన్న వర్షపు నీటి తొలగింపు పనులు సిఆర్డీఏ చేపట్టింది. బుధవారం సచివాలయ టవర్లకు వేసిన రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటిని ప్లాస్టిక్ పైపులతో తోడుతున్నారు. సచివాలయం, హైకోర్టు పునాదుల వద్ద సుమారు 8 మీటర్ల లోతున నీరు నిల్వ ఉంది. ఈ నీటిని అక్కడి నుంచి పాలక కాలువలోకి మళ్లించి వెలగపూడి, వెంకటపాలెం మీదుగా కృష్ణలోకి వదులుతున్నారు. త్వరలో మరికొన్ని మోటార్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నెల్లూరుకు చెందిన గుత్తేదారు సంస్థ ఈ పనులు చేపట్టగా అధికారులు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నారు. హైకోర్టు సచివాలయ పనులు ఇటీవల సిఆర్డీ ఆమోదించినందుకు త్వరలో టెండర్లు పిలవబోతున్నారు. ఈ క్రమంలో నిర్మాణాల పునాదుల చుట్టూ నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నిర్మాణ పనులు వచ్చే ఏడాది జనవరిలో మొదలయ్యే అవకాశం ఉంది. ఇదంతా జగన్ నిర్వాహకంతో నిర్వీర్యమైంది. అసలు ఇక్కడ దరిద్రం ఏంటంటే, అంత బడా భవనాల దగ్గర 8 అడుగుల లోతున నీళ్లు నిల్వ ఉన్నదంటే ఎలాంటి లోతట్టు ప్రాంతంలో కట్టినట్టు ఆ భవనాల్ని 8 అడుగుల లోతుని వీళ్ళే రాస్తున్నారు. అది జగన్ నిర్వాహకం అంట. అది కట్టినోడి నిర్వాహకం అవుతుందా? నీళ్ళు వచ్చినప్పుడు పంపించలేనోడి నిర్వాహకం అవుతుందా? జగన్ అది తోసేసేయాలి, నీళ్లు తీసేయాలి. ఎస్, కరెక్ట్, నో డౌట్. తర్వాత వచ్చిన ప్రభుత్వం కాకపోతే అట్లాంటి చోట మేము కట్టలేమని వాళ్ళు వదిలేశారు. అది దాన్ని ఇప్పుడు బాగు చేద్దాం అనుకుంటున్నారు. కానీ 8 అడుగుల లోతున నీళ్లు నిల్వ ఉంటాయి అక్కడ అన్నటువంటి విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వార్త ద్వారా ప్రజలకు తెలిసింది. అంటే 8 అడుగుల నీళ్లు నిల్వ ఉండేటటువంటి ప్రదేశంలో కట్టారు అక్కడ. అది అసలు నిజం. దాన్ని దాచేసుకుంటే ఎట్లాగా?